అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం అండి. మరి ఎవని వలన రక్షణ లేదు, ఏ పేరులోనూ రక్షణ లేదు. మీకు రక్షణ రావాలి అంటే ఏకనామం, ఒక్క నామం, నామం ఒక్కటే, దేవుళ్ళు ఒక్కటి కాదు, నామం ఒక్కటే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అందుకే పరిశుద్ధాత్మ ముగ్గురు పేర్లు చెబుతున్నాడు. ఒక్కడైతే ఒకటి పేరు చెప్పాలి, ఒక్కడే ఉన్నాడని చెప్పాలి. ముగ్గురు ఎందుకు చెప్పాలి? 3 వ్యక్తుల కోసం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి. ఎందుకంటే ముగ్గురిది ఒక్క పేరు, వన్ నేమ్ కనుక ఒక్క నామము అని చెప్పాడు. అది నామముల యొక్క అర్థం, పరమార్థం. ఒక్క పేరు అన్నాడు కాబట్టి ఒక్కడని కాదు. కనీస జ్ఞానం కూడా లేని మూర్ఖులు బైబిల్లో ఉన్న సత్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంగీకరించకుండా ఎంతమందిని నాశనానికి, నరకానికి పంపిస్తున్నాను. మళ్ళా చెప్తున్నాను, ఎవరు తండ్రిని, కుమారుడు, పరిశుద్ధాత్మని విడివిడిగా ఒప్పుకోరో, ముగ్గురు దేవుళ్ళుగా వేరువేరుగా ఉన్నారు, అన్ని కాలాలలో అంగీకరించారో, వాళ్ళకి వచ్చేది నిత్యాగ్ని దండన. ఏమండి, మా ఒళ్ళు మరి అలాగని చచ్చిపోయారు, పోయారు నరకానికి, నో డౌట్. నువ్వు తర్వాత వెళ్ళి కలుసుకుంది కానీ నమ్మకపోతే లేదు. నమ్ముతావా? కమాన్, నమ్ము. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రిని, కుమారుని ఒప్పుకుంటే నీకు నిత్య జీవం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం అండి. మరి ఎవని వలన రక్షణ లేదు, ఏ పేరులోనూ రక్షణ లేదు. మీకు రక్షణ రావాలి అంటే ఏకనామం, ఒక్క నామం, నామం ఒక్కటే, దేవుళ్ళు ఒక్కటి కాదు, నామం ఒక్కటే. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, అందుకే పరిశుద్ధాత్మ ముగ్గురు పేర్లు చెబుతున్నాడు. ఒక్కడైతే ఒకటి పేరు చెప్పాలి, ఒక్కడే ఉన్నాడని చెప్పాలి. ముగ్గురు ఎందుకు చెప్పాలి? 3 వ్యక్తుల కోసం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి. ఎందుకంటే ముగ్గురిది ఒక్క పేరు, వన్ నేమ్ కనుక ఒక్క నామము అని చెప్పాడు. అది నామముల యొక్క అర్థం, పరమార్థం. ఒక్క పేరు అన్నాడు కాబట్టి ఒక్కడని కాదు. కనీస జ్ఞానం కూడా లేని మూర్ఖులు బైబిల్లో ఉన్న సత్యాన్ని వక్రీకరించి అపార్థం చేసి తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా అంగీకరించకుండా ఎంతమందిని నాశనానికి, నరకానికి పంపిస్తున్నాను. మళ్ళా చెప్తున్నాను, ఎవరు తండ్రిని, కుమారుడు, పరిశుద్ధాత్మని విడివిడిగా ఒప్పుకోరో, ముగ్గురు దేవుళ్ళుగా వేరువేరుగా ఉన్నారు, అన్ని కాలాలలో అంగీకరించారో, వాళ్ళకి వచ్చేది నిత్యాగ్ని దండన. ఏమండి, మా ఒళ్ళు మరి అలాగని చచ్చిపోయారు, పోయారు నరకానికి, నో డౌట్. నువ్వు తర్వాత వెళ్ళి కలుసుకుంది కానీ నమ్మకపోతే లేదు. నమ్ముతావా? కమాన్, నమ్ము. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రిని, కుమారుని ఒప్పుకుంటే నీకు నిత్య జీవం.